హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గాస్ ట్రెండ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా శ్రీనగర్ ఫ్యామిలీ అన్నాం కదా, దాంట్లో ఒక బాబు బర్త్డే. వాడి పేరు దాక్షిత్ అనమాట. వాడి ఫస్ట్ బర్త్డే. సో ఇలాగ బెలూన్స్ అన్నీ మేమే కొంత పైప్తో కొట్టాము, కొంతేమో నోట్తో ఊది ఎలాగో ఒక ఆర్చ్ ట్రై చేద్దాం అనుకొని ఈ 3 కలర్ కాంబినేషన్ తోటి ఒక ట్రై చేసామన్నమాట. ఈ బెలూన్స్ అన్నీ ఒక చేస్తే ఇది చూడండి అనకొండ వచ్చినట్టు వచ్చింది. ఇదేంటో ఒక షేప్ లాగా రాలేదు, అటు నుంచి ఇటు నుంచి అటు ఎటు చూసినా ఒక పాములాగా వచ్చిందనమాట. ఇదిగోండి ఇలాగ ఫస్ట్ అసలు ఈ కేక్ కానీ డెకరేషన్ అంతా కూడా మా బాబు కాబట్టి కార్ థీమ్ ఎంచుకున్నాం మేము. కార్ థీమ్ కాబట్టి ఇదిగోండి కేక్ మీద కూడా కారు, ఇదిగోండి పైన వచ్చేసి డెకరేషన్లో ఒక కారు కనిపిస్తుంది. అలాగా కార్ థీమ్ ఎంచుకున్నాం. ఈ టేబుల్ మీద కూడా కేక్ టేబుల్ మీద కూడా కార్లు పెట్టామన్నమాట, అటు ఇటు డెకరేటివ్గా. ఇదిగోండి కేక్ వాళ్ళ పేరెంట్స్ అనమాట, ఆ బాబు వాళ్ళ పేరెంట్స్, వాడి బ్రదరు మణికంఠ, 2 బాబులు వాళ్ళకి. సో ఇంకా కేక్ కటింగ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇలాగ ముందు కేక్ కటింగ్ ముందు ఇలా వాళ్ళ ఫ్యామిలీతో ఫోటో తీశారనమాట. ఇప్పుడు చూడండి ఈ కేక్ కటింగ్ చేసేటప్పుడు బ్లాస్ట్లో మీరు అట్టించి వేయండి, నేను ఇట్టించి వేస్తాను, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనమాట. ఎట్ ద సేమ్ టైం మన ఇద్దరం ఒకేసారి వేయాలి అది ఇది అనేసి. ఇదిగోండి వచ్చిన గెస్టులందరూ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు కేక్ కటింగు ఏంటి అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పిల్లలు కూడా క్యాప్స్ ఎప్పుడు ఇస్తారు మాకు అది ఇది అని. సో అసలు ఇంకోటి విషయం ఏంటంటే బర్త్డే బాయ్కి వాళ్ళ అన్నయ్యకి క్యాప్ పెట్టడం మర్చిపోయామంట. ఆవిడ చెప్పిన తర్వాత క్యాప్ పెట్టి ఇలా కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తాం. కేక్ కటింగ్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ కలిపి ఇలాగ అక్షతలు వేసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు. తర్వాత ఇగోండి మేమందరం కలిసి అలాగా కేక్ కటింగ్ తర్వాత అక్షతలు వేస్తూ ఉన్నాం. ఒక్కొక్క పేరుగా వచ్చేసి ఫ్యామిలీ అంతా కూడా శ్రీనగర్ ఫ్యామిలీ అంటాం మేమందరం. ఒక 16 to 17 ఫ్యామిలీస్ అలా ఉంటాయి. ఇంకా ఏ ఈవెంట్ అయినా కానీ ఇలాగ కొంచెం ఓన్గా చేసుకుంటాం అనమాట. ఫుడ్ కానీ డెకరేషన్ కానీ చిన్న చిన్న అకేషన్స్ అన్నీ కూడా ఇలాగ మేమే చేసుకుంటాం. కొంచెం ఐడియా ఉంది, అందరూ తలా ఒక చేసుకొని ఈ బర్త్డేస్ కానీ ఏ పార్టీ అయినా సరే చక్కగా మేమే పాట్లక్ లాగా వేసుకుంటాం, చేసేస్తాం. 120-130 మెంబర్స్ వరకు అలా చేసుకుంటాం. మేము అందరం కలిపినా అంతే ఉంటాం, శ్రీనగర్ ఫ్యామిలీ అంటాం. ఇదిగోండి ఇది ఒక ఇంట్రెస్టింగ్, ఈ అంకుల్ బాబుకి కార్ గిఫ్ట్ ఇచ్చారు. కార్ కాదు, అదేదో డాల్ అనమాట. అది చాలా బాగుంది. ఈ వంటలన్నీ కూడా ఆ బాబు వాళ్ళ డాడీ చేశారు. ఇదిగోండి స్వీట్ అయితే అసలు ఎంత ఎమ్మీగా ఉందో, పైన డ్రై ఫ్రూట్స్ వేసి చాలా బాగుంది ఆ స్వీట్ అసలు. ఈ బిర్యానీ ఏంటి అంతా కూడా ఇదిగోండి పెట్టేవాళ్ళు ఏంటి ఓన్లీ ఫుడ్ ఐటమ్స్నేనా, మమ్మల్ని కూడా తీస్తారా అని అడుగుతున్నారు నన్ను. సో వాళ్ళని కూడా నేను మిమ్మల్ని కూడా తీస్తానండి అని చెప్పేసి అలా వీడియో తీస్తూ ముందుకు వచ్చాను. బిర్యానీ, చికెన్, ఇలా వైట్ రైస్, కచంబర్, తర్వాత అది నాన్ వెజ్ కదా, మళ్ళీ నాన్ వెజ్ తినేవాళ్ళకి అది, వెజ్ వాళ్ళకి ఏంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. అది కూడా చాలా బాగుంది. దాని తర్వాత ఇదిగోండి పప్పు ఇంట్లో ఏంటంటే పప్పులో పాలకూర మామిడికాయ వేసి చేశాడు, చాలా బాగా వచ్చింది. సాంబారు, ఇది ఒకటి మర్చిపోయారు, నేను వచ్చి చూపించే వరకు ఇది చూసుకోలేదు పాపం మా అన్నయ్య. తర్వాత ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏంటా అనే చిప్స్ ఉన్నాయి. ఇక అందరు పిల్లలందరూ చిప్స్ కోసం మళ్ళీ వచ్చారనమాట. ఇదిగోండి ఇక్కడ ఒక గిన్నె పెట్టారు, ఇదేంటంటే గోంగూర చట్నీ, పులిహోర గోంగూర అంటాం కదా, అది ఇటు తీసుకొచ్చి ఇటు పెట్టారనమాట ఇప్పుడు కనిపించేలాగా. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. అతను ఓన్గా చాలా బాగా చేసుకున్నాడు. కొంచెం హెల్ప్ చేస్తాం మేము కటింగ్ కానీ ఏదైనా. ఇదిగోండి వచ్చిన గెస్టులందరూ ఇంక ఇలా డిన్నర్ చేస్తూ ఉన్నారనమాట. కానీ చాలా బాగున్నాయి ఫుడ్ మాత్రం. ఫంక్షన్ చాలా బాగా అయిపోయింది, డెకరేషన్ కానీ అంతా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.